హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది కదా రాఖీ పండగ అయిపోయి. జస్ట్ ఏం లేదండి, ఒక 3 డేస్ 4 డేస్ అవుతుంది. నేను కొంచెం స్కూల్కి వెళ్ళటం వల్ల నాకు ఇబ్బందిగా ఉండి ఈ వీడియోని పోస్ట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం టైం పట్టిందనమాట. సో అందుకే లేట్ అయింది. ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏ రోజు అనుకుంటున్నారా? ఆగస్ట్ 15th అండి. ఆల్రెడీ స్కూల్లో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను కాబట్టి టైం ఉందని చెప్పేసి ఈ వీడియోస్ అన్నీ వాయిస్ ఓవర్ ఇచ్చి మీకైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇక కన్నీకైతే రాఖీ కట్టడానికి వాళ్ళలో పెద్ద అయినటువంటి అమ్ములు వచ్చేసింది. తన పేరు వచ్చేసి దేవిశ్రీ అనమాట. సో తనైతే రాఖీ కట్టించుకుంటున్నాడు. కానీ ఆల్రెడీ తనకి ఒక రాఖీ కట్టేసింది తన్వీజ. ఇప్పుడు ఇది సెకండ్ రాఖీ అనమాట. ఇక కన్నీ రాఖీ కట్టేసిన తర్వాత వాళ్ళకి ఏ గిఫ్ట్ ఇచ్చాడు, వాళ్ళని ఎలా ట్రీట్ చేశాడు ఏంటి అనేది మీరు చెప్పాల్సిన కష్టపడాల్సిన అవసరం లేకోకుండా ఈ వీడియోలోనే చూపిస్తాడనమాట. ఫస్ట్ తనైతే రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయి స్వీట్ పెట్టడం అయిపోయిన తర్వాత వాళ్ళ అక్కల కోసం అని చెప్పేసి కూల్ డ్రింక్, ఇక్కడ ఇద్దరు రాఖీ కడుతున్నారు. ఇక దేవిశ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కిట్టు వర్షిత అనమాట. తను కూడా రాఖీ కట్టింది. ఇంకా అయిపోయాక ఈ రాఖీ కట్టడం పూర్తి అయిపోయాక ఇక తను వాళ్ళ కోసం ఏం తెచ్చాడో చూడండి. సో మీరు కూడా ఇలానే రాఖీ సెలబ్రేట్ చేసుకొని ఉంటే కనుక కామెంట్ చేయండి. ఎంతమంది అక్కలతో చెల్లెళ్ళతో రాఖీ కట్టించుకున్నారో కామెంట్ చేయండి, సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి. అలానే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాఖీ కట్టేది వాళ్ళ రెండో అక్క వర్షిత అనమాట. సో తను కూడా రాఖీ కడుతుంది. ఈ యాక్చువల్లీ 5 మెంబర్స్ ఉన్నారు మొత్తం, కానీ ప్రజెంట్ మాత్రం ఇక్కడ రాఖీ కట్టింది అయితే ముగ్గురే కట్టారనమాట. సో ఆ ముగ్గురు రాఖీ కట్టించుకున్న తర్వాత చక్కగా స్వీట్ పెట్టించుకొని ఫైనల్లీ వాళ్ళ కోసం మాజా తెచ్చాడు. మాజా పోసి గ్లాసుల్లో పోసి ఇచ్చేశాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరికి ఏం గిఫ్ట్ ఇచ్చాడు కనిపిస్తుంది కదా వీడియోలో, చెరొక 500 ఇచ్చేసాడనమాట. ఈ విధంగా కన్నీ రాఖీ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ రాఖీని ఇప్పటికీ కూడా విప్పకోకుండా అలానే ఉంచేసుకున్నాడు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.